ఏంటమ్మా ఏమైంది? సేనాధిపతి పటులతో నన్ను వెంటాడుతున్నాడు. తప్పకోండి, లేకపోతే మీ తలకాయలు తాటికాయలా ఎగిరిపోతాయి, సొరకాయలా తెగిపోతాయి. సింహం వెంటబడ్డ లేడీ పిల్ల, విక్రమ్ వెంటబడ్డ ఆడపిల్ల ఎప్పుడు తప్పించుకోలేదే. నువ్వా? నేర చక్కర్ మే టక్కర్. ఎక్కడ అన్యాయం అక్రమం జరుగుతుందో అక్కడ ఈ ప్రతాప్ ప్రత్యక్షం అవుతాడు. నీలాంటి దుండగుల ఆట కట్టిస్తాడు. चक्कर में टक्कर చూడండి బాబు చూడండి, ఈ దుర్మార్గుడు నా బిడ్డలు ఎలా చిత్రించి పెట్టి చంపాడు. ఎంతటి దారుణం చేశావురా కిరాతకుడా. పశుకామంతో ఈ పిల్ల నిండు జీవితాన్ని నాశనం చేసిన నిన్ను ప్రాణాలతో విడిచిపెట్టను రా. పిరికి పంద.
ఎవరు మీరంతా? ఈ దేశపు పౌరులమే మహారాజా. అయితే మీకు ఇప్పుడు ఏం కావాలి? న్యాయం. మీకు జరిగిన అన్యాయం మీ కళ్ళారా మీరే చూడండి మహారాజా. మీ సేనాధిపతి కబంధ హస్తాల్లో చిక్కి తన మాన ప్రాణాలను కోల్పోయిన ఈ చిన్నారి కన్నెపిల్ల శవాన్ని చూడండి. కన్నబిడ్డను పోగొట్టుకుని కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న ఈ కన్నతల్లిని చూడండి. ఇక్కడ సేనాధిపతిగా ఉంటూ అక్కడ పల్లెల మీద పడి కన్నె పిల్లల మాన ప్రాణాలతో చెలగాటమాడి ఈ కిరాతకుణ్ణి వెంటనే శిక్షించండి మహారాజా. మాట్లాడరే మహారాజా. ఈ దేశంలోని కన్నె పిల్లలందరూ ఈ కామాంధుని కామాగ్నికి సమిధులు కావలసిందేనా? వాళ్ళ జీవితాలు ఇలా మొగ్గులోనే అంతమైపోవలసిందేనా? ఈ అంతానికి అంతమే లేదా? ఈ దేశంలో స్త్రీలకు రక్షణే లేదా? ఈనాడు దేశంలో ఎక్కడ చూసినా దోపిడీలు, దొంగతనాలు, హత్యలు, మానభంగాలు. నీ రాజోద్యోగులే బందిపోటు దొంగల్లా పల్లెల మీద పడి ప్రజల ఆస్తుల్ని దోచుకుంటున్నారు. పట్ట పగలే నట్ట నడి వీధుల్లో కన్నె పిల్లల శీలాలతో చెలగాటమాడుతున్నారు. పన్నుల పేరుతో ప్రజల్ని ఘోరాతి ఘోరంగా పీడిస్తున్నారు. ఇది న్యాయమా అని అడిగిన వాళ్ళను అమానుషంగా హతమారుస్తున్నారు. ఇదేనా మీ ధర్మ పరిపాలన? ఇదేనా మీ న్యాయ సంరక్షణ? మహారాజా, దయచేసి వాడి మాయ మాటలు నమ్మకండి. నేను ఏ పాపం ఎరగను. అల్లరి ముక్కను వెంటేసుకొచ్చి నీ నోటి వచ్చేట్టు వాగినంత మాత్రాన ప్రభువులు నమ్ముతారనుకున్నావా? నిజమే, మా పాలనలో ప్రజలు ఎంతో శాంతియుతంగా జీవిస్తున్నారు. శాంతి అది మీ చలువరాతి మందిరాల్లో ఉంది, మీ హంసతులికా తల్పాల్లో ఉంది, మీ ఖజానాల్లో ఉంది, మీ రాజభోగాల్లో ఉంది. శాంతట శాంతి అది కార్మికుల కాలే కడుపుల్లో ఉందా? కర్షకుల కాంతి లేని కళ్ళల్లో ఉందా? నిరుపేదల చీకటి బ్రతుకుల్లో ఉందా? ఎవరిలో ఉంది శాంతి? ఎక్కడుంది దేశంలో శాంతి? మహారాజా, తమ నిష్కళంక పరిపాలనకు కళంక వంట కట్టాలని కావాలని వీడి ఆ కన్నె పిల్లను చంపేశాడు. పిల్లికి ఎలుగు సాక్ష్యం అన్నట్టు అలగాజాన్ని వెంటేసుకొచ్చి ఈ నాటకం ఆడుతున్నాడు. ఎవరు నాటకం ఆడుతున్నారో ఇప్పుడే నిరూపిస్తాను రా. చూడండి మహారాజా, తన శీలాన్ని కాపాడుకోవడం కోసం జరిగిన ఘర్షణలో ఈ కామాంధుని ఛాతీ మీద పడిన మా రాధగోళ గుర్తులు చూడండి. ఈ కారే రక్తం వీడు పారిపోతుండగా నేను విసిరిన కత్తి వేటుకు నిదర్శనం. అంత అబద్ధం మహారాజా. నేను వేటకెళ్ళినప్పుడు ఎలుగుబంటితో జరిపిన పోరాటంలో తగిన గాయాలివి. మహారాజా, వీడేదో దురుద్దేశంతోనే ఈ జనాన్ని అంటేసుకుని ఇక్కడికి వచ్చాడు. వీడు నిజంగా రాజద్రోహి. పన్నులు కట్టవద్దనే ప్రజలకు బోధిస్తున్నాడు. ప్రభుత్వం మీద ఎదురుమనే ప్రజలను రెచ్చగొడుతున్నాడు. దేశంలో అరాచకాలను సృష్టిస్తున్నాడు. మహారాజా, వీడిని వెంటనే హతమార్చాలి.
ముందు మీకు హెచ్చరిక. ప్రజల ఓర్పు నిశ్చలమైన అగ్నిపర్వతం వంటిది. వాళ్ళ క్రోధం సముద్రంలోని బడబాగ్ని వంటిది. ఒక్కసారి వాళ్ళ ఓర్పు ప్రద్దలైతే, వాళ్ళ క్రోధం ప్రజ్వలిస్తే, ఆ ప్రజలే చిచ్చర పిడుగులై మీ రచరకం మీద బడబాగ్ని వర్షిస్తారు. మిమ్మల్ని, మీ అధికారాన్ని సమాధి చేసి ఆ సమాధి మీద వాళ్ళ కొత్త జీవితాలకు పునాదులు వేసుకుంటారు. జాగ్రత్త. పదండి. అవమానం, ఘోర అవమానం. ఇంతమంది సిబ్బంది, సైన్యాధిపతులు, సామంతులు ఉండి కూడా ఒకే ఒక పల్లెటూరు వాడిని పట్టి బంధించలేకపోయారు. సిగ్గుచేటు. ఆపద సమయంలో వచ్చి అక్కయ్యని రక్షించారు. మీ మేలు మరోరానిది. ఇక మేము వెళ్ళొస్తాం. పదండి అక్కయ్య. చూసింది చాలు గాని ఇక పదండమ్మా.